నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ అహంభావం. కథని చివరి వరకు వినండి, నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కోడలు తన ఇల్లు మరియు డబ్బు గురించి అహంకారం చూపిస్తూ, అత్తయ్య గారు, నేను ₹1,00,00,000కి ఇంటిని కొన్నాను, జాగ్రత్తగా చూడండి అంటూ కమలగారితో చెప్పింది. ఇల్లు మొత్తం నాకు నచ్చిన ఫర్నిచర్తో అలంకరించుకున్నాను. మీరు ఈ ఇంటికి వేసిన ఫ్లోరింగ్ చూడొచ్చు. దాని రాయిని ప్రత్యేకంగా చాలా దూరం నుంచి ఆర్డర్ చేశాము. ఆ మార్బుల్స్ని చాలా ఖర్చు పెట్టి ఇన్స్టాల్ చేయించాము. ఈ ఇంటి ఫ్లోరింగ్ ఎలా ఉంటుందంటే అది మన ముఖం చూసుకునే అద్దంలా మెరిసిపోతుంది అంటూ కమలగారి కోడలు పుష్ప తమ కొత్త ఇంటిని చూపిస్తూ అత్తగారిని ఇల్లంతా తిప్పి తీసుకెళుతూ ఉంది. కోడలి వెనకాలే కమలగారు తన కొడుకు కోడలి కొత్త ఇంటిని చూస్తూ చాలా సంతోషంగా వెళుతున్నారు. ఈరోజు నా కొడుకు చాలా పెద్దవాడయ్యాడు, నా కొడుకు ప్రయోజకుడయ్యాడు, తను చాలా అభివృద్ధి చెందాడు, ఎంత అందమైన ఇల్లు కొన్నాడు అనుకుంటూ ఆనందంగా ఇల్లంతా చూస్తున్నారు. ఇంట్లో కొన్ని గదుల్లో ఇంకా పనులు జరుగుతూనే ఉన్నాయి. అకస్మాత్తుగా కమలగారు చూడలేకపోయారు. సమీపంలో ఉంచిన పెయింట్ డబ్బా కమలగారి కాలికి తగిలి నేలంతా పెయింట్ చిందింది. నేలంతా చిందిన పెయింట్ని చూడగానే పుష్పకి చాలా కోపం వచ్చింది. వెంటనే పుష్ప కోపంగా, మీరు కాస్తైనా జాగ్రత్తగా ఉండలేరా? ఇంత పెద్ద డబ్బా మీకు కనిపించలేదా? కళ్ళు మూసుకొని నడుస్తున్నారా ఏంటి? చూడండి, పెయింట్ అంతా నేలంతా చిందిపోయింది. ప్రతి గదిలోనూ నేల ఎంత శుభ్రంగా అందంగా ఉందో. ఒక్కసారిగా మీరు ఈ గదిని ఇలా చేసేశారు. పెయింట్ మొత్తం ఫ్లోర్ అంతా పోసేశారు. ఎంత కష్టపడి ఎంతో ఇష్టంగా కొత్త ఇల్లు కొనుక్కున్నాము. ఎన్ని ఫ్లోరింగులు రిజెక్ట్ చేసి నేను ఈ మార్బుల్స్ని సెలెక్ట్ చేశానో మీకు తెలీదు. మీరు నా కొత్త ఇంటిని ఎలా చేసేశారు? మీరు మీ జీవితంలో కొనాలనుకున్నా ఇలాంటి ఇల్లు కొనలేకపోవచ్చు. ఇల్లేమిటి, ఈ ఇంట్లో ఒక్క గదిని కొనాలనుకున్నా మీరు దానికోసం చాలా కష్టపడాలి. అరే, ఇలాంటి ఇల్లు కొనుక్కోవాలంటే మీ దగ్గర, మామయ్య గారి దగ్గర అంత డబ్బు ఎక్కడుంది? కానీ మీరు నా ఇంటిని అస్సలు గౌరవించరు. వచ్చిన వెంటనే నా ఇల్లంతా పాడు చేసేశారు. కోడలి మాటలు వింటూ కమలగారు ఒక మూలన భయంగా నిలబడున్నారు. ఫ్లోరింగ్పై చిందిన పెయింట్ గురించి కోడలు ఎంత పెద్ద గొడవ చేస్తుందో. తను ఇప్పుడు ఏం చెప్పినా అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేదు. తను కోడలింటికి వచ్చి ఇలాంటి తప్పు జరిగినందుకు చాలా భయపడిపోతూ ఉంది. వెంటనే పుష్ప, ఇప్పుడు మీరెళ్ళి నిశ్శబ్దంగా మూలన నుంచుంటే ఏంటి లాభం? బాల్కనీలో ఇల్లు తుడిచే మాప్ ఉంది, అది తీసుకురండి. ఈ పెయింట్ అంతా శుభ్రం చేయండి. మీరే దాన్ని ఇల్లంతా పడిపోయేలా చేశారు. ఇప్పుడు దాన్ని శుభ్రం చేయాల్సిన బాధ్యత కూడా మీదే అంది. కోడలి అంత పెద్ద గొంతు విని కమలగారి భర్త రాధాకృష్ణ గారు వెనక నుంచి వచ్చారు. అతను తన భార్య కమల మాప్తో ఇల్లు తుడవడం చూసి, కమల, ఏమైంది? నువ్వెందుకు ఈ ఇంటిని శుభ్రం చేస్తున్నావు అనగానే, ఏమీ లేదండి, నా మూలంగానే పెయింట్ చిందిపోయింది. కొడుకు కోడలు కొత్తగా కొనుక్కున్న ఇల్లు ఇలా పెయింట్తో నిండిపోయింది. అందుకే కోడలికి నా మీద కోపం వచ్చింది. కోడలి ఇదంతా శుభ్రం చేయమని నాతో చెప్పింది అనగానే భార్య మాటలు విని రాధాకృష్ణ గారు, నీ మూలంగా తప్పు జరిగిందా? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? నువ్వు ఉద్దేశపూర్వకంగా తప్పు చేశావా? తెలియకుండా పొరపాటు జరిగింది. అయినా ఇంట్లో చాలామంది పని మనుషులున్నారు. పనివాళ్లలో ఎవరో ఒకరికి చెప్పి ఈ పని చేయించవచ్చు కదా. కోడలు పనివాళ్లకు పురమాయించి ఇంటిని క్లీన్ చేయిస్తుంది, నువ్వెందుకు శుభ్రం చేస్తున్నావు అనగానే రాధాకృష్ణ గారి మాటలు విన్న పుష్ప, ఇప్పుడు ఆ పెయింట్ అంతా ఇల్లంతా వ్యాపింపజేసిన వాళ్ళే ఆ ఇంటిని శుభ్రం చేయాల్సి ఉంటుంది అని చెప్పింది. మీకు ఇలాంటి ఇంట్లో నివసించే అలవాటు లేదు, ఇలాంటి ఇల్లు కొనుక్కునే సత్తా కూడా లేదు. మామయ్య గారు, నా ఇంటి పని మనుషులు కూడా అత్తయ్య గారి కంటే మంచి బట్టలు వేసుకుంటారు. నా ఇంట్లో పనిచేసే వాళ్ళు అత్తయ్య గారి కంటే మోడ్రన్గా కనబడతారు అని చెబుతూ పుష్ప తల ఎగరేసుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది. గదిలోకి వెళ్ళి తన భర్త మనోహర్తో, చూడండి, మనం ఈ ఇల్లు కొనుక్కున్న తర్వాత ఈ ఇంట్లో జరిగే మొదటి సంక్రాంతి పండగకి మీరు మీ అమ్మా నాన్నని మన ఇంటికి రావాలని ఆహ్వానించారు. కానీ
మీ అమ్మ రాగానే మన స్టోర్ రూమ్లో ప్రవేశించి పెయింట్ డబ్బా పడేసింది. స్టోర్ రూమ్ మొత్తం పెయింట్ పడిపోయింది. మన ఇల్లు మొత్తం మురికిగా అయిపోయింది అని చెబుతున్న భార్య మాటలు వినగానే మనోహర్ ఏంటి, అమ్మ పెయింట్ డబ్బా పడేసిందా అంటూ ల్యాప్టాప్లో చేసుకుంటున్న పని వదిలేసి స్టోర్ రూమ్ వైపు పరిగెత్తుకుంటూ వచ్చాడు. లోపలికి వచ్చి చూసి అమ్మా అమ్మా ప్లీజ్ నువ్వు నీ పని చూసుకో, కొత్త ఇంటిని అపరిశుభ్రంగా మాత్రం మార్చకు అంటూ అరవడం మొదలుపెట్టాడు. సరే, నీ మూలంగానే ఇదంతా జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ మొత్తం శుభ్రంగా తుడిచెయ్యి. ఒక్క మరక కూడా నాకు కనిపించకూడదు. ఈ నేలంతా శుభ్రంగా మారే వరకు తుడుస్తూనే ఉండండి అని చెప్పి కొడుకు తన గదిలోకి వెళ్ళిపోయాడు. అయితే తన కొడుకు కోడలు తనను ఇంతగా అవమానించారని, ఇంతలా తనపై అరిచారని, నేనేం నేరం చేశానని నా మీద ఇంతలా కొడుకు కోడలు అరుస్తున్నారు అనుకుంటూ కమలగారు కన్నీళ్లు పెట్టుకున్నారు. రాధాకృష్ణ గారు కూడా తన కొడుకు కోడలు మాటలు విని మౌనంగా వెళ్ళిపోయారు. నిజానికి కమలగారు రాధాకృష్ణ గారు సంక్రాంతి పండుగను జరుపుకోవడానికి కొడుకు కోడలింటికి వచ్చారు. 10 రోజుల క్రితం రాధాకృష్ణ గారి కొడుకు మనోహర్ ఆయనకు ఫోన్ చేశాడు. నాన్న, నేను కొత్త ఇల్లు కొనుక్కున్నాను. ఇప్పుడే మేము ఆ ఇంట్లోకి వచ్చాము. కొత్త ఇంట్లోకి వచ్చాక మొదటిగా వచ్చే సంక్రాంతి పండగకి మీరందరూ తప్పకుండా ఇక్కడికి వచ్చి మాతో కలిసి పండగ జరుపుకోవాలని కోరుకుంటున్నాం అని చెప్పినప్పుడు రాధాకృష్ణ గారు కుదరదని చాలాసేపు ఒప్పుకోలేదు. కానీ కొడుకు పట్టుబట్టి తల్లిదండ్రులు ఇద్దరినీ అక్కడికి పిలిపించాడు. కొడుకుతో పాటు కోడలు పుష్ప కూడా అత్తగారిని మామగారిని ఇంటికి పిలవాలి అనుకుంది. ఎందుకంటే తన అత్తామామలిద్దరినీ ఇంటికి పిలిచి అవమానించాలనుకుంది. తన స్థాయిని వారికి చూపించి ఊర్లో మీరు నివసించే ఇల్లు పూర్తిగా నాసిరకమని, నేను ఇక్కడ ఎంత మంచి ఇల్లు కొన్నానో చూడండి అని వారికి చెప్పాలనుకుంది. అన్ని విలాసాలు ఆ ఇంట్లో ఉన్నాయి. అద్దంలా మెరిసిపోతుంది ఆ ఇల్లు అని, అందమైన ఖరీదైన ఫర్నిచర్ కొన్నాను అని చూపించుకోవాలని కోడలు తన అత్తమామలను తన ఇంటికి ఆహ్వానించాలని కోరుకుంది. అంతేకాకుండా అలాగే చేసింది. ఈరోజు ఉదయం కమలగారు ఇంకా రాధాకృష్ణ గారు తమ కొడుకు ఇంటికి వచ్చారు. రాధాకృష్ణ గారి కొడుకు కోడలు ఇద్దరూ ఒక ఎంఎన్సి కంపెనీలో పనిచేస్తున్నారు. ఇద్దరూ బాగా చదువుకున్న వాళ్లే. కోడలు చాలా పొగరుబోతూ ఇంకా అహంకారి కూడా. పెద్దవాళ్లకు గౌరవం ఇవ్వడం గురించి కోడలు కొంచెం కూడా ఆలోచించదు. వాళ్ళని అవమానించే అవకాశం ఏ ఒక్కదాన్ని కూడా వదులుకోదు. పుష్ప తను చేసే ఉద్యోగం ఇంకా సంపాదించే డబ్బు గురించి చాలా గర్వపడుతూ ఉంటుంది. ఉదయం రాధాకృష్ణ గారు కమల గారు ఇంటికి రాగానే కొడుకు కోడలు గదిలోంచి బయటకు వచ్చారు. ఏదో ఫార్మాలిటీగా పుష్ప వాళ్ళిద్దరి పాదాలు తాకి తర్వాత కిచెన్లో తన పని మనిషిని పిలిచి ఇంటికి కొంతమంది అతిథులు వచ్చారని వాళ్ళకి టీ ఇంకా టిఫిన్ తీసుకురమ్మని చెప్పింది. రాధాకృష్ణ గారు ఇంకా కమల గారు తమ కోడలి నోటి నుంచి అతిథులు అనే పదాన్ని విన్న తర్వాత చాలా ఇబ్బంది పడ్డారు. కానీ ఆ సమయంలో వాళ్ళిద్దరూ ఏమీ మాట్లాడలేదు. కమలగారు మాత్రం మనసులో అనుకుంటూ ఉంది, మన కొడుకు కోడలు ఇంట్లో మనం అతిథులమా? మన కొడుకు ఇల్లు మన ఇల్లు కాదా? సరే, ఇప్పుడే వచ్చాము, ఎవ్వరితో ఏం మాట్లాడడం సరికాదు అనుకుంటూ టిఫిన్ చేసిన తర్వాత కోడలు అత్తగారిని ఇల్లు చూపించడానికి తీసుకెళ్తుంది. ప్రతి విషయాన్ని, ప్రతి గదిని, ప్రతి మూలని చాలా వివరంగా చూపిస్తుంది. ప్రతి దానికి డబ్బు ఎంత ఖర్చు అయిందో కూడా కమలగారికి చెప్తుంది. నేను ఇంటి కోసం ప్రతిదీ చాలా ఖర్చు పెట్టుకున్నాను. ఇంట్లో ప్రతి ఒక్క వస్తువు చాలా ఆలోచించి ఎంపిక చేశాను అని చెబుతూ నడుచుకుంటూ వెళుతుంది. కోడలు వెనకాలే కమలగారు కూడా నడుచుకుంటూ వెళ్తున్నారు. అదే సమయంలో కమలగారి కాలు తగిలి పెయింట్ డబ్బా చిందిపోయింది. పెయింట్ అంతా శుభ్రం చేసేసి రాధాకృష్ణ గారు కమలగారు హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చోబోతూ ఉంటే కోడలొచ్చి, అత్తయ్య గారు ఏం చేస్తున్నారు మీరు? మీ చేతులు చాలా మురికిగా ఉన్నాయి, బట్టలు కూడా పెయింట్ అంటుకుంది, కాబట్టి సోఫాలో కూర్చోకండి, ముందెళ్ళి మీరు బట్టలు మార్చుకోండి, అప్పుడొచ్చి సోఫాలో కూర్చోండి, లేదంటే సోఫా కూడా మురికిగా అయిపోతుంది. ఆ పెయింట్ మరకలన్నీ సోఫాకు అంటుకుంటాయి. ఇంత ఖరీదైన సోఫాని పాడు చేయకండి. ఈ సోఫా ఖరీదు ఎంతో తెలుసా? 60,000 అని చెప్పగానే రాధాకృష్ణ గారు తమ కోడలి మాటలు విని ఆమె ముఖంలోకి చూస్తూ ఉండిపోయారు.
అప్పుడు కమల గారు, అమ్మా పుష్ప, నువ్వు చెప్పింది నిజమే, నేను బట్టలు మార్చుకుని వస్తాను అని చెప్పగానే అత్తయ్య గారు, మీరు ఎలాంటి చీర కట్టుకొచ్చారు? మీ దగ్గర మంచి బట్టలు కూడా లేవా? మా పని మనిషి కూడా ఇలాంటి చీర కట్టుకోదని మీకు తెలుసా? అందుకే పని వాళ్ళందరూ ఎవరో పల్లెటూరి అనాగరికులు వచ్చారని మిమ్మల్ని చూసి మాట్లాడుతూ ఉన్నారు. కొడుకు కోడలు దగ్గరకు వచ్చేటప్పుడు ఏదైనా డీసెంట్ వేర్ వేసుకోవాలని మీకు తెలియదా? మీరు చుడీదార్ ఎందుకు వేసుకోకూడదు? మీరు ఊర్లో ఉన్నప్పుడు ఏమైనా వేసుకోండి, కానీ మా దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం పంజాబీ డ్రెస్సులు వేసుకోండి అనగానే కమల గారు, కోడలా, పెళ్ళయ్యాక నేను ఎప్పుడూ పంజాబీ డ్రెస్సులు వేసుకోలేదు. నేను అత్తమామల ఇంటికి వచ్చినప్పటి నుంచి చీరలే కట్టుకున్నాను. ఇప్పుడు కూడా నాకు చీర కట్టుకోవడమే అలవాటైంది. నా దగ్గర డ్రెస్సులు కూడా లేవు అని చెప్పగానే కొడుకు మనోహర్ బయటకొచ్చి, అమ్మా సర్లే పర్వాలేదు, నీ దగ్గర డ్రెస్సులు లేకపోతే ఏమైంది? పుష్ప, ఈ సంక్రాంతి పండగ తర్వాత నువ్వు పని మనిషికి ఇవ్వడానికి పక్కన పెట్టిన డ్రెస్సులలో 2 అమ్మకివ్వు. అమ్మ వాటిని కుట్టించుకొని ఇక్కడ ఉన్నన్ని రోజులు వాటిని వేసుకుంటుంది. ఇక్కడున్నన్ని రోజులు మా అమ్మని చీర కట్టుకొనివ్వద్దు. ఆమె చీర కట్టుకుని వస్తుంటే ఆమెను మా అమ్మ అని ఎవరికైనా పరిచయం చేయడానికి కూడా నాకు సిగ్గుగా అనిపిస్తుంది. మా అమ్మ చీరలో సరిగ్గా పని మనిషిలాగా కనిపిస్తుంది. ఈ మాటలు విన్న రాధాకృష్ణ గారి సహనం పరిమితిని చేరుకుంది. రాధాకృష్ణ గారు కోపంగా వచ్చి తన కొడుకుతో, బాబు మనోహర్, మీ అమ్మ ఎప్పుడూ చీరే కట్టుకుంటుంది, ఆమె చీర మాత్రమే కట్టుకుంటుంది అని చెప్పాడు. నీకు మీ అమ్మ చీర కట్టుకోవడం ఏదైనా ఇబ్బందిగా ఉంటే ముందే చెప్పుండాల్సింది. ముందే చెప్తే మేము అసలు ఇక్కడికి వచ్చేవాళ్ళం కూడా కాదు. మమ్మల్ని అవమానించడానికి మమ్మల్ని ఇక్కడికి పిలిచారా అంటూ మాట్లాడుతున్న తండ్రి మాటలకి కొడుకు కాస్త కంగారు పడ్డాడు. వెంటనే సరే అమ్మా, నీకేది కావాలంటే అది వేసుకో అన్నాడు. అయితే కోడలు తన అత్తమామల్ని అవమానించాలనే కోరికతోనే ఇదంతా చేసింది. రాధాకృష్ణ గారికి అర్థమవుతూనే ఉంది. పుష్ప మొదటి నుంచి అత్తమామలతో చాలా చిరాగ్గా ఉండేది. తన చదువు గురించి, ఉద్యోగం గురించి ఎప్పుడూ గర్వంగా ఉండేది. ఈ విషయాలన్నీ కమల గారికి, రాధాకృష్ణ గారికి కూడా తెలుసు. కాసేపటి తర్వాత కమలగారు కొడుకుతో, మనోహర్, మా గది అది, మేం మా సామాన్లు ఎక్కడ పెట్టుకోము, మా బ్యాగులు ఇప్పటికీ హాల్లోనే ఉన్నాయి అనగానే వెంటనే మనోహర్, అమ్మా, నువ్వు పెయింట్ పారబోసిన స్టోర్ రూమ్ ఉంది కదా, మీ వస్తువులన్నీ అక్కడ పెట్టుకోండి అనగానే కమలగారు, ఏంటి బాబు, మేము స్టోర్ రూమ్లో ఉంటామా? మమ్మల్ని స్టోర్ రూమ్లో ఉండమని చెప్తున్నావా నువ్వు? నీకు ఇంత పెద్ద ఇల్లుంది, ఈ ఇంట్లో మొత్తం 5 బెడ్రూమ్లున్నాయి. నువ్వు నీ తల్లిదండ్రులకి వాళ్ళు ఉండడానికి స్టోర్ రూమ్ ఇస్తున్నావా అనగానే మనోహర్, చూడమ్మా, ఇప్పుడే ఇల్లు కొత్తగా కొన్నామని నీకు తెలుసు కదా, ఇంకా ఇంట్లో పనులు జరుగుతూనే ఉన్నాయి. వస్తువులన్నీ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. గదులు ఏవి సరిగ్గా ఖాళీగా లేవు. 2 గదులు ఖాళీగా ఉన్నాయి. ఒక దాంట్లో మేము ఉంటున్నాము. మరొక గదిలో పుష్ప వాళ్ళ పేరెంట్స్ సాయంత్రానికల్లా వస్తారు. ఇంకా పుష్ప తరపు నుంచి చాలామంది అతిథులు రాబోతున్నారు. వాళ్ళ కోసమే ఆ గదులు ఖాళీగా ఉంచబడ్డాయి. మీరు మన కుటుంబానికి చెందిన వారే కాబట్టి మేము మిమ్మల్ని ఎక్కడైనా ఉంచొచ్చు అనుకున్నాను అనగానే వెంటనే కమల గారు తన భర్త చెయ్యి పట్టుకొని ఒక చేత్తో బ్యాగ్ అందుకొని వెళదాం పదండి అని చెప్పింది. ఈ గదికి మాత్రం ఏమైంది, బాగానే ఉంది కదా అంటూ గదిలోకి వచ్చిన తర్వాత కమలమ్మ గారు రాధాకృష్ణ గారితో అన్నారు. వెంటనే రాధాకృష్ణ గారు కమల గారితో, ఇక్కడికి వచ్చి మనం తప్పు చేశామంటావా? మనం రాకుండా ఉండాల్సింది. కొడుకు కోడలు మనల్ని దూషించడంలో, అవమానించడంలో వెనకడుగు వేయడం లేదు. కొడుకిప్పుడు చాలా పెద్దవాడయ్యాడు. మనమే వాడిని చదివించాం, పెంచాం, కానీ అవన్నీ తనకు కనిపించడం లేదు. పుట్టగానే తను అన్నీ సాధించేసినట్టు అనుకుంటున్నాడు. మనోహర్ని పెంచడం కోసం, చదివించడం కోసం ఏమేం చేశామో మనకే తెలుసు. కానీ మనం తన పెంపకం కోసం ఏమీ కష్టపడనట్టు తను బిహేవ్ చేస్తున్నాడు. ఊర్లో అప్పులు తీసుకొని మరీ చదువు కోసం ఫీజులు కట్టాము. కానీ మన కొడుకు ఇవన్నీ మర్చిపోయాడు. ఈరోజు డబ్బు సంపాదించడం మొదలుపెట్టినప్పుడు కళ్ళు మూసుకుపోయి తల్లిదండ్రులను దూషించడంలో అస్సలు వెనకడుగు వేయడం లేదు అనగానే భర్త కోపాన్ని చూసిన కమల గారు, ఊరుకోండి, ఇప్పుడు మీరు ప్రశాంతంగా ఉండండి. మనం 4 రోజులు ఉండడానికి వచ్చాం, ఆ తర్వాత తిరిగి వెళ్ళిపోతాం.
దానికి ఎందుకు అంత కలత చెందుతున్నారు అనగానే రాధాకృష్ణ గారు, కమల, నీకెలాంటి బాధ లేదా? కొడుకు కోడలు డబ్బు పొగరు చూపిస్తున్నారు, అహంకారం చూపిస్తున్నారు. ఏం మన దగ్గర డబ్బు లేదా? మనల్ని బిచ్చగాళ్ళల్లా భావిస్తున్నారు. మన దగ్గర ఏమీ లేకపోవచ్చు, కానీ మన వయసుకు కూడా మర్యాద ఇవ్వడం లేదు. నిజానికి మనం ఏమీ లేకుండా ఏం లేము. ఊర్లో భూములున్నాయి, ఆస్తులున్నాయి. నేను స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. నాకు పెన్షన్ కూడా వస్తుంది. మనమేం పేదరికంలో జీవించడం లేదు. మనం కూడా గ్రామంలో హాయిగానే జీవిస్తున్నాం. కానీ కోడలు మనతో అలా ఎలా బిహేవ్ చేస్తుంది? ఇల్లు కొనుక్కుంటే తనకంటే గొప్పవాళ్ళు లేరని మనకే డబ్బు పొగరు చూపిస్తున్నారు. ఇలాంటివన్నీ నాకు అస్సలు నచ్చవు. ఈ సంక్రాంతి పండగ తొందరగా గడిచిపోనివ్వండి. ఆ తర్వాత మనం ఊరికి వెళ్ళిపోదాం. వెంటనే వెళ్ళిపోదాం, ఎక్కువ కాలం ఉండొద్దు అన్నారు. చాలా కష్టంతో కమల గారు, రాధాకృష్ణ గారు తన కొడుకింట్లో 4 రోజులు గడిపారు. ప్రతి క్షణం వారికి ఒక యుగంలా గడిచింది. అయితే భార్యాభర్తలిద్దరూ తమలో తాము ఒకరికొకరు సుఖదుఖాన్ని పంచుకుంటారు. అయితే సంక్రాంతి పండగ అయిపోయిన తర్వాత పుష్ప తన అత్తగారి దగ్గరకు వచ్చి ఇలా చెప్పింది. అత్తయ్య గారు, ఈరోజు నా వంట మనిషి సెలవు పెట్టింది. నాకు చాలా ఆఫీస్ వర్క్ ఉంది. మీరు కిచెన్లో పని చూసుకుంటారా? మీరు 2-3 రకాల కూరలు చేయండి. వెజ్ బిర్యానీ, గుత్తంకాయ కూర ఖచ్చితంగా ఉండాలి. ఇంకా కొన్ని చపాతీలు, పూరీలు, ఇంకా 2-3 రకాల స్వీట్స్ చేయండి. ఇవన్నీ మీరు చేస్తూ ఉండండి. నా వర్క్ అయిపోగానే నేను వచ్చి మీకు సహాయం చేస్తాను అనగానే కమల గారు, కోడలా, ఇవన్నీ నేను ఒంటరిగా ఎలా చేయగలను అని అడుగుతూ ఉండగానే కోడలు ఆవిడ మాటలు పూర్తిగా వినకుండానే తనకు కావలసినవన్నీ ఆర్డర్ చేసి వెళ్ళిపోయింది. ఇక ఏం చేయాలో అర్థం కాక కమలగారు వంటగదిలోకి వెళ్ళారు. ఆ వంటగదిలో ఏది ఎక్కడుందో ఆవిడకి బొత్తిగా తెలీదు. ఆమె చాలా కష్టపడి ఏది ఎక్కడుందో చూసుకుని వంట చేయడం మొదలుపెట్టింది. సహాయం చేస్తానని చెప్పి వెళ్ళిన కోడలి జాడే లేదు. కమలగారు ఫ్రిడ్జ్లోంచి కూరగాయలు బయటకు తీసి పూరీల కోసం, చపాతీల కోసం పిండి కలిపి పాయసం చేశారు. పని చాలా వరకు పూర్తయింది. అయినా సరే కోడలు ఒక్కసారి కూడా వంటగదిలోకి చూడ్డానికి కూడా రాలేదు. వంటగదిలో పనిచేసే తన అత్తగారని తను అత్తగారిలా భావించడం లేదు, పని మనిషి అని ఫీల్ అవుతుంది. ఆ రోజు కమలగారు వంటగదిలో అన్ని పనులు పూర్తి చేశారు. తర్వాత రోజు రాధాకృష్ణ గారు తమ ఇంటికి తిరిగి వెళ్లడం గురించి కొడుకుతో మాట్లాడుతున్నప్పుడు, బాబు మనోహర్, దయచేసి మాకు టికెట్లు తీసివ్వు. ట్రైన్ ఏ టైంలో ఉందో చూసి చెప్పు. దాని ప్రకారం మేము స్టేషన్కు బయలుదేరతాం అనగానే కొడుకు ఇంకా ఆలస్యం చేయకుండా గబగబా తల్లిదండ్రులకు టికెట్లు బుక్ చేశాడు. టికెట్లు ప్రింటౌట్ తీసి తండ్రి చేతిలో పెట్టాడు. మీరు వెళ్లాల్సిన ట్రైను మధ్యాహ్నం 2 గంటలకుంది నాన్న అని చెప్పాడు. కమలగారు తన కొడుకుతో, కోడలితో, మీరు మన ఇంటికి ఎప్పుడొస్తారు? మీరు చాలా కాలంగా మన ఇంటికి రాలేదు అని అడిగినప్పుడు మనోహర్, అమ్మా, నాకు ఇప్పుడు ఇంటికి వచ్చే సమయం లేదు. నాకు ఎప్పుడైనా సమయం దొరికితే నేను మీకు చెప్తాను అనగానే కమలగారి తల్లి హృదయం తల్లడిల్లిపోయింది. కొడుకు నిరాకరించటంతో కమలగారు కోడల దగ్గరికి వెళ్ళి, పుష్ప, చాలా రోజుల నుంచి మీరు మన ఇంటికి రానే లేదు. మీకు సెలవులు వచ్చినప్పుడు తప్పకుండా మీరిద్దరూ ఇంటికి రావాలి అని అడిగింది. వెంటనే పుష్ప, మా తమ్ముడికి ఎమ్మెల్యే కూతురుతో పెళ్లి నిశ్చయించుకున్నారు. తన పెళ్ళి ఒక 6 నెలల్లో జరగబోతోంది. అప్పుడు ఆ పెళ్ళికి రావాలని మేము ప్లాన్ చేసుకుంటున్నాం. సమయం దొరికితే అప్పుడు ఇంటికి వస్తాం అని చెబుతూ తన తల్లిదండ్రుల స్టేటస్ని అత్తగారికి చూపించడానికి ప్రయత్నం చేస్తుంది. చివరికి రాధాకృష్ణ గారు, కమల గారు రైల్వే స్టేషన్కి చేరుకున్నారు. తాము వెళ్లాల్సిన రైలు వచ్చేసరికి ఎక్కి కూర్చున్నారు. వాళ్ళిద్దరి మనసుల్లో బాధగా ఉండడం వల్ల ఏమీ మాట్లాడుకోకుండా మార్గమధ్యమంతా మౌనంగా కూర్చున్నారు. కొడుకు కోడలి గురించి వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకోవాలి? ఎంత సంతోషంతో వచ్చారో అంత దుఃఖంతో వెనక్కి వెళ్ళిపోయారు. కాలం మెల్లగా గడిచిపోయింది. 6 నెలల తరువాత మనోహర్ తన తండ్రికి ఫోన్ చేసి, నాన్న, మా అత్త మామ వాళ్ళింట్లో పెళ్ళుంది. మేం మా బావమరిది పెళ్ళికెళ్ళి అక్కడికి వస్తున్నాం. పుష్ప, నేను వస్తాము. మేము ఒకరోజు వీలు చూసుకుని మన ఇంటికి కూడా వస్తాము. అయితే ఆ పల్లెటూరులో మేము అస్సలు ఉండలేము. అందుకే ఎక్కువ రోజులు ఉండలేము. అక్కడ ఎలాంటి సౌకర్యాలు ఉండవు కాబట్టి మేము ఒక్కరోజు మాత్రమే ఉంటాము అని చెప్పాడు.
ఇన్నేళ్ల తర్వాత కొడుకు కోడలు ఇంటికి వస్తున్నారని కొడుకు కోడలు రాకవార్త విని కమలగారు చాలా సంతోషించారు. పెళ్ళైపోయిన తర్వాత కొడుకు కోడలు తమ ఇంటికి వస్తారు. అయితే బయట నిలబడి తండ్రికి కాల్ చేసి, నాన్న మన ఇల్లు ఎక్కడుంది? ఈ వీధిలోనే కదా మన ఇల్లు ఉండాలి. నాకు మన ఇల్లు కనిపించడం లేదు. 2 గదులున్న మన ఇల్లు ఎక్కడా కనిపించలేదు. దాని స్థానంలో చాలా పెద్ద బంగ్లా నిర్మించబడింది. దానికి చాలా పెద్ద గేటు కూడా ఉంది అని చెబుతూ మెరుస్తున్న ఆ గేటును చూసిన కొడుకు కోడలు ఆ గేటు పైన కమల, రాధాకృష్ణ అనే పేర్లతో ఉన్న నేమ్ ప్లేట్ను చూడగానే వాళ్ళిద్దరి కళ్ళు బైర్లు కమ్మాయి. దగ్గరకు వెళ్ళి నేమ్ ప్లేట్ చూస్తే అది తమ తల్లిదండ్రుల పేరే. అంతలోనే రాధాకృష్ణ గారు ఫోన్ కట్ చేసి డోర్ నుంచి బయటకు వచ్చారు. రా బాబు, ఇది మా సొంత ఇల్లు అని చెప్పారు. ఈ 6 నెలల్లోనే ఈ ఇంటిని కట్టాము అని చెప్పగానే తన తండ్రి యొక్క అలాంటి అద్భుతమైన ఇంటిని చూసి కొడుకు కోడలు ఆశ్చర్యపోయారు. ఆ ఇల్లు చాలా అందంగా ఉంది. అనేక శిల్పాలతో నిర్మించబడింది. చుట్టూ మార్బుల్స్ మెరుస్తూ ఉన్నాయి. తన తండ్రి గ్రామంలో నివసిస్తున్నప్పటికీ ఎవరినైనా ఆకర్షించేలా అందమైన మొక్కలతో చెట్లతో గార్డెన్ అంతా నింపేశారు. ఆ ఇల్లు చూడగానే పుష్పకళ్ళు చెదిరిపోయాయి. తన అడుగులు లోపలికి కదలడం లేదు. వెంటనే రాధాకృష్ణ గారు, రా బాబు, రామ్మ, ఇది మా సొంతిల్లు అని చెప్పారు. తడబడాల్సిన పని లేదు అనగానే పుష్ప లోపలికెళ్ళి చూసింది. ఇంటి లోపల డూప్లెక్స్ ఉంది. హాల్లో నుంచి మెట్లున్నాయి. చుట్టూ గ్రిల్స్ ఉన్నాయి. కిందంతస్తులో 2 గదులున్నాయి. వంటగది ఇంకా పెద్ద హాలు ఉన్నాయి. హాల్లోకి రాగానే స్వచ్ఛమైన రవ్వ కేసరి తయారవుతున్నట్టు నెయ్యి వాసన వస్తోంది. వంటగదిలో కమలగారు రవ్వ కేసరి తయారు చేస్తున్నారు. కొడుకు కోడలు వస్తున్నారని తెలియగానే కమలగారు బోలెడన్ని ఐటమ్స్తో భోజనం సిద్ధం చేశారు. కమలగారు వంటగది నుంచి బయటకొచ్చి కొడుకు కోడల్ని చూసి, ఎంతసేపు అవుతుంది మీరు వచ్చి? మిమ్మల్ని చూసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అంటున్నప్పుడు ఏం మాట్లాడాలో అర్థం కాక కొడుకు కోడలి నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదు. హాల్లో ఎంత అద్భుతమైన సోఫా ఉందో, ఫర్నిచర్ అంతా ఎంత బాగుందో, జనాలు చూపు తిప్పుకోలేనంత అందంగా ఉంది. రాధాకృష్ణ గారు చాలా దూరం నుంచి ఆర్డర్ చేసి మరీ తెప్పించారు. మరి పుష్ప వంటగదిలోకి వెళ్ళి చూసింది. వంటగదిలో ప్రతిదీ నేటి కాలానికి అనుగుణంగా ఉంది. ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ ఉంది, చిమ్నీ ఉంది. ఇంట్లో దేనికి లోటు లేదు. మైక్రోవేవ్ ఓవెను, గ్రైండర్లు, మిక్సీలు, ఫ్రిడ్జులు అన్నీ కొత్త కొత్త మోడల్స్ ఉన్నాయి. కమలగారు తన కోడలు చేయి పట్టుకొని తనని సోఫాలో కూర్చోబెట్టింది. కోడలా, కూర్చో, నీకోసం నీళ్లు తీసుకొస్తాను. నేను మీకోసం చాలా వంటకాలు సిద్ధం చేశాను అంటూ టీ ఇంకా టిఫిన్ చేసిన తర్వాత కమలగారు తన కోడలు చేయి పట్టుకుని, రా కోడలా, నీకు మీ గది చూపిస్తాను అని చెప్పింది. మీ గదిని కూడా చాలా అందంగా తీర్చిదిద్దాం అనగానే పుష్ప ఆశ్చర్యంతో, అత్తయ్య గారు నా గదని చెప్తున్నారు అనగానే రాధాకృష్ణ గారు నవ్వుతూ, మా ఇంట్లో కొడుకు కోడలి కోసం కూడా ప్రత్యేకమైన గది వేశాం. మేము ఇంట్లో మనుషులకైనా సరే స్టోర్ రూమ్లో ఉండమని చెప్పం అనగానే స్టోర్ రూమ్ అనే మాట వినగానే కొడుకు కోడలు ఇద్దరూ కంగు తిన్నారు. కొడుకు కోడలు ఇద్దరూ ఇక ఆపుకోలేక తన తండ్రిని అడిగారు, నాన్న, మీరు ఇంత అందమైన ఇల్లు ఎలా కట్టారు? ఎప్పుడు కట్టారు? మీకు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అనగానే రాధాకృష్ణ గారు చిరునవ్వు నవ్వి, ఏమైంది బాబు, నువ్వు మాత్రమే ఇల్లు కట్టుకోగలవు అని నువ్వు అనుకుంటున్నావా? మేం కట్టుకోలేమా? నీకు గుర్తుండకపోవచ్చు, మా ఊర్లో మేమే భూస్వాములం. మాకు 100 ఎకరాల భూమి ఉంది. నాకు పెన్షన్ కూడా వస్తుంది. కాబట్టి డబ్బుకు లోటు లేదు. మేము ఏదైనా చెయ్యాలనుకుంటే దాన్ని వెంటనే చేయగలం. మేము ఊర్లోనే ఉంటున్నాం కదా, ఊర్లో ఎందుకు అంత ఖర్చు పెట్టాలి అని మేము సాదాసీదాగానే బ్రతుకుతూ వచ్చాం. ఆస్తిపాస్తులు వృధా చేయకుండా జాగ్రత్త చేస్తే మా తరువాత తరాల వాళ్ళు అనుభవిస్తారు అనుకున్నాం. కానీ మీ ఇంటికి వచ్చినప్పుడే మాకు అనిపించింది, మా డబ్బును మేమే ఖర్చు చేసుకోవాలని, మా కోసమే ఖర్చు చేసుకోవాలని అనిపించింది. లేదంటే మమ్మల్ని బిచ్చగాళ్ళగానే ప్రజలు భావిస్తున్నారు. మా దగ్గర ఏం లేదు. మాకు 100 ఎకరాల భూమి ఉంది. అందులో 15 ఎకరాల భూమి అమ్మి ఈ విలాసవంతమైన బంగ్లాని, అందులో ఫర్నిచర్ని కొన్నాను. నగరాల్లో నేను ఏమీ చెయ్యలేకపోయినా ఊర్లోనే ఇదంతా చేశాను అన్నారు.
అప్పుడే తలుపు దగ్గర ఎవరో వస్తున్న శబ్దం వినిపించింది. రాధాకృష్ణ గారు, కమల గారు తలుపు తెరిచి లోపలికి రండి అన్నారు. అతను బయటంతా శుభ్రం చేయడానికి వచ్చాడు అనగానే, మనోహర్, ఊర్లో క్లీనర్లు కూడా దొరుకుతున్నారా అన్నాడు. రాధాకృష్ణ గారు, ఇతను మా పాఠశాల యజమాని కొడుకు. అతని ఆర్థిక పరిస్థితి అంతగా బాగోలేదు. అందుకే నా ఇంట్లో తోట పని, శుభ్రం చేసే పని అతనికి ఇచ్చాను. దానికి బదులుగా డబ్బులు కూడా ఇస్తున్నాం. తన పిల్లలకి చదువులు కూడా చెప్పించడానికి ఖర్చు కూడా మేమే భరిస్తున్నాం అన్నారు. మామగారి ఔదార్యం చూసి ఉద్యోగం అంటూ, డబ్బు అంటూ గొప్పలు చెప్పుకున్న పుష్ప ఈరోజు తల వంచుకుని మౌనంగా కూర్చుంది. తన నోటి నుంచి ఒక్క మాట కూడా రావడం లేదు. సోఫాలో కూర్చుని ఉన్న రాధాకృష్ణ గారు కొడుకు, కోడలి వేలాడిపోతున్న మొహాలను చూస్తూ మెల్లగా నవ్వుతూ తనను తానే మనసులో మెచ్చుకుంటూ, ఈరోజు నువ్వు నీ కొడుకు, కోడల్ని తాకకుండా కొట్టావు. ఆమె జీవితాంతం అది గుర్తుండిపోతుంది అని అనుకున్నారు. ఈరోజు తన కొడుకు, కోడలి పరిస్థితి సిగ్గుతో ముఖం దాచుకునేలా తయారైంది. వాళ్ళిద్దరి నోటి నుంచి ఒక్క మాట కూడా రావడం లేదు. కోడలు తన అత్తామామలకి స్టోర్ రూమ్ ఇచ్చిన విషయం గుర్తు చేసుకుంటూ ఉంది. అత్తామామల్ని ఇంటికి పిలిచి అవమానించాను, అత్తగారిని పని మనిషి అని కూడా పిలిచాను అనుకుంటూ ఆమె అత్తగారి పాదాలపై పడి ఏడుస్తూ క్షమాపణలు కోరుకుంది. అత్తయ్య గారు, నన్ను క్షమించండి. నేను పెద్ద తప్పు చేశాను. నేను చాలా అహంభావంతో ప్రవర్తించాను. డబ్బు విషయంలో డబ్బును చూసే ప్రతి మనిషిని అంచనా వేసేదాన్ని. కానీ ఇక మీదట నేను ఎప్పుడూ అలా చెయ్యను. నన్ను క్షమించండి మావయ్య గారు, నన్ను క్షమించండి అంటూ కాళ్ళు పట్టుకుంది. రాధాకృష్ణ గారు నవ్వుతూ ఇలా అన్నారు, ఒకరి డబ్బును చూసి మనం ఎప్పుడూ వాడికి గౌరవం ఇవ్వకూడదు. ఒకరి వేషధారణ వారి స్థాయిని తెలియజేయలేదు. ఒకరి వేషధారణ చూసి అతన్ని ఎక్కువ లేదా తక్కువ స్థాయిలో పరిగణించడం తెలివైన పని కాదు అని చెప్పినప్పుడు కొడుకు, కోడలు తమ తప్పును తెలుసుకున్నారు. రాత్రి భోజనం చేశాక కొడుకు, కోడలు తమ గదిలోకి వెళ్లారు. మామగారు కట్టించిన అందమైన గదిలో నిద్రకు ఉపక్రమించింది. తర్వాత రోజు కొడుకు, కోడలు వెళ్ళిపోయిన తర్వాత కమలగారు రాధాకృష్ణ గారితో, ఈరోజు కొడుకు, కోడలు ఇంటికి వచ్చారు కాబట్టి ఇల్లు ఇలా ఉంది. ఒక్కసారిగా ఇంటికి కళొచ్చింది చూడండి అనగానే వెంటనే రాధాకృష్ణ గారు, కొడుకు, కోడలు తమ తప్పును తెలుసుకున్నట్టే అనిపిస్తుంది. మనల్ని తమ ఇంటికి పిలిచి వాళ్ళు మనకు చేసిన అవమానానికి ప్రతిగా ఈరోజు మన ఇంటికి పిలిచి జీవితాంతం మర్చిపోలేని విధంగా గౌరవంగా చూసుకున్నాం. వాళ్ళిద్దరూ మన దగ్గర ఎప్పుడూ డబ్బు పొగురు చూపించేవారు. మనతో అహంభావంతోనే మాట్లాడేవాళ్ళు. మన దగ్గర డబ్బు లేదని మనల్ని ఇంటికి పిలిచి అవమానించారు. అలాంటి వాళ్ళు ఈరోజు మనల్ని సన్మానించి గౌరవించేలా చేసుకున్నాం. ఎదుటి వాళ్ళని ఎప్పుడూ తక్కువగా చూడకూడదని, ఎవరి గొప్పతనం వాళ్ళకే ఉంటుందని కొడుకు, కోడలికి అర్థమయ్యేలా చేశాం అని కమలగారితో అన్నారు రాధాకృష్ణ గారు. ఇదండి ఈరోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? రాధాకృష్ణ గారు కొడుకు, కోడలి తలపొగురు దించిన విధానం మీకు నచ్చిందా? మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.